Shivadi. Subscribe the channel and click on the bell icon to receive the notification. Hello students, how are you? Welcome to my YouTube channel Commerce Shivadi. Dear students, now I am going to explain a problem on funds flow statement. విద్యార్థులారా, ఇప్పుడు నేను మీకు ఒక నిధుల ప్రవాహ నివేదిక ప్రశ్నను తీసుకొని దానిని ఏ విధంగా సాల్వ్ చేయాలో చెప్తాను. దానికంటే ముందు ఈ నిధుల ప్రవాహ నివేదిక సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు మీతో మాట్లాడతాను. డియర్ స్టూడెంట్స్, బిఫోర్ గోయింగ్ టు solve a problem on funds flow statement, I will explain the concept of funds flow with the help of some diagrams. Look into this diagram. Here we have two diagrams in this slide. The first diagram, flow of funds, where flow of funds occurs or when flow of funds are not occur, is depicting the help of the first diagram. And in second diagram, this diagram depict funds flow or flow of funds. విద్యార్థులారా, ఈ స్లైడ్లో మనకి రెండు చిత్రపటాలు ఉన్నాయి. మొదటి దాంట్లో ఎప్పుడు నిధుల ప్రవాహము జరగదు, ఎప్పుడు నిధుల ప్రవాహం జరుగుతుంది. రెండవ డయాగ్రామ్లో కూడా అదే విషయాలని మరొక రూపంలో తెలియజేస్తుంది. మొదటి డయాగ్రామ్ చూద్దాం, చూడండి. ఫ్లో ఆఫ్ ఫండ్స్ నో అంటే నిధుల ప్రవాహము ఎప్పుడు ఉండదు, అంటే ఎప్పుడు జరగదు. వెన్ బోత్ కరెంట్ అకౌంట్స్ ఆర్ నాన్ కరెంట్ అకౌంట్స్ హియర్ నో ఫ్లో ఆఫ్ ఫండ్స్ మీన్స్ ఎప్పుడైతే కరెంట్ ఖాతాలు లేదా నాన్ కరెంట్ ఖాతాలు ఆ ట్రాన్సాక్షన్లో ఉన్నాయో అప్పుడు నిధుల ప్రవాహం అనేది జరగదు విద్యార్థులరా. నెక్స్ట్ ఎస్ అంటే ఫండ్స్ ఫ్లో జరిగినట్లుగా ఉన్నట్లుగా. ఎప్పుడది? వెన్ వన్ కరెంట్ అకౌంట్ and another non-current account involved, then there is a flow of funds. విద్యార్థులారా, ఒక కరెంట్ అకౌంటు మరియు మరొక నాన్ కరెంట్ అకౌంట్ ఒక ట్రాన్సాక్షన్లో ఉన్నట్లయితే అప్పుడు నిధుల ప్రవాహం జరుగుతుంటుంది. ఇదే విషయాన్ని రెండవ డయాగ్రామ్ కూడా మనకు చెప్తుంది విద్యార్థులారా. ఫండ్స్ ఫ్లో ఆర్ ఫ్లో ఆఫ్ ఫండ్స్, ఇక్కడ నో అని ఉంది అంటే ఎప్పుడు ఉండవు. వెన్ దెర్ ఇస్ ఏ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ కరెంట్ అసెట్స్ అండ్ నాన్ current assets and current liabilities, there is no flow of funds. అట్లాగనే when there is no non-current assets and there is non-current liabilities, then also there is no flow of funds. విద్యార్థులారా, ఎప్పుడైతే ఒక వ్యవహారంలో కరెంట్ అసెట్స్ అంటే ప్రస్తుత ఆస్తులు ప్రస్తుత అప్పులు ఇన్వాల్వ్ అయినవో అప్పుడు నిధుల ప్రవాహం ఉండదు. అదేవిధంగా ఎప్పుడైతే ఒక ట్రాన్సాక్షన్లో నాన్ కరెంట్ అసెట్స్ నాన్ కరెంట్ లయబిలిటీస్ ఉన్నాయో అప్పుడు కూడా ఫండ్స్ ఫ్లో అనేది ఉండదు విద్యార్థులారా. అయితే ఎస్ అని చూసారా, అప్పుడు ఫండ్స్ ఫ్లో ఉంటుంది. ఎప్పుడు? వెన్ దెర్ ఇస్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ current assets and non-current assets, there is a flow of funds. And when there is an involvement of current liabilities and non-current liabilities, then also there is a flow of funds. And diagonally addanga, when there is involvement of non-current assets and current liabilities, also there is a flow of funds. And when there is involvement of current assets and non-current liabilities, also there is involvement of flow of funds. విద్యార్థులారా, నిధుల ప్రవాహం అనేది కొన్ని సందర్భాల్లో ఉంటుంది, మరి కొన్ని సందర్భాల్లో ఉండదు. ఎప్పుడు? ప్రస్తుత ఆస్తులు ప్రస్తుత అప్పులు ఉన్నట్లయితే అక్కడ ప్రవాహం ఉండదు. అదేవిధంగా ప్రస్తుతేతర ఆస్తులు ప్రస్తుతేతర అప్పుల యొక్క కలయిక వల్ల కూడా నిధుల ప్రవాహం ఉండదు. మరి ఎప్పుడు ఫండ్స్ ప్రవాహం ఉంటుంది అంటే కరెంట్ అసెట్స్ నాన్ కరెంట్ అసెట్స్ ఇన్వాల్వ్ అయితే అప్పుడు నిధుల ప్రవాహం ఉంటుంది. లేదా కరెంట్ లయబిలిటీస్ నాన్ కరెంట్ లయబిలిటీస్ ఉంటే అప్పుడు కూడా నిధుల ప్రవాహం ఉంటుంటుంది. అదేవిధంగా ఒక నాన్ కరెంట్ అసెట్ మరొక
కరెంట్ లయబిలిటీ ఇన్వాల్వ్ ఉన్నా కూడా అప్పుడు నిధుల ప్రవాహం ఉంటుంది. మరియు కరెంట్ అసెట్, నాన్ కరెంట్ లయబిలిటీ కూడా ఏదైనా ట్రాన్సాక్షన్ ఇన్వాల్వ్ అయినట్టయితే అప్పుడు కూడా నిధుల ప్రవాహం ఉంటూ ఉంటుంది విద్యార్థులారా. సో ఆ విధంగా నిధుల ప్రవాహాన్ని మనం గుర్తించిన తర్వాత నిధుల ప్రవాహ నివేదికకు సంబంధించిన కొన్ని విషయాలు చూద్దాం. సోర్సెస్ ఆఫ్ ఫండ్స్, అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్. విద్యార్థులారా, నిధుల ప్రవాహ నివేదికలో నిధి వనరులు మరియు నిధి వినియోగాల నుంచి మీకు తెలియాలి. ఈ నిధులు వనరులు ఎప్పుడు ఉంటాయి, నిధి వినియోగం ఎప్పుడు ఉంటుందో మీకు చూద్దాం. ముందుగా ఫస్ట్ సోర్సెస్ ఆఫ్ ఫండ్స్. ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ అంటే నిర్వహణ ద్వారా వచ్చిన నిధులు. ఇష్యూ ఆఫ్ షేర్ క్యాపిటల్ అంటే మూలధన జారీ. ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ అండ్ రైజింగ్ ఆఫ్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్. డిబెంచర్ల జారీ లేదా దీర్ఘకాలిక రుణాల పెరుగుదల. అదేవిధంగా సేల్ ఆఫ్ నాన్ కరెంట్ అసెట్స్, ప్రస్తుతేతర ఆస్తుల అమ్మకము అంటే స్థిరాస్తుల అమ్మకము. నాన్ ట్రేడింగ్ రిసీట్స్, వ్యాపారేతర ఆదాయాలు. మరియు డిక్రీజింగ్ వర్కింగ్ క్యాపిటల్, నిర్వహణ మూలధనంలో తరుగుదల ఉన్నట్లయితే ఇవి నిధుల వనరులు అవుతుంటాయి విద్యార్థులారా. అదేవిధంగా నిధుల వినియోగం చూద్దాం. అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్. ఫండ్స్ లాస్ట్ ఇన్ ఆపరేషన్స్, వ్యాపార వ్యవహారాల్లో కోల్పోయిన నిధులు. రిడెంప్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, ఆధిక్యపు వాటా మూలధన విమోచనము. రిడెంప్షన్ ఆఫ్ లాంగ్ టర్మ్ లోన్స్ అండ్ రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్, దీర్ఘకాలిక రుణాల విమోచనము మరియు డిబెంచర్ల విమోచనము. పర్చేజ్ ఆఫ్ నాన్ కరెంట్ అసెట్స్, ప్రస్తుతేతర ఆస్తుల కొనుగోలు అంటే స్థిరాస్తుల కొనుగోలు. పేమెంట్ ఆఫ్ డివిడెండ్ అండ్ ట్యాక్స్, వడ్డీ పన్ను మరియు డివిడెండ్ చెల్లింపు. నాన్ ట్రేడింగ్ పేమెంట్స్, వ్యాపారేతర ఖర్చులు మనం చెల్లించినట్లయితే అవి నిధుల వినియోగం అవుతుంటాయి విద్యార్థులారా. ఇప్పుడు మనం ఒక ప్రశ్నను తీసుకొని ఈ నిధుల ప్రవాహ నివేదిక ఏ విధంగా తయారు చేస్తారో చూద్దాం. ఫ్రమ్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్ ప్రిపేర్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. ఇచ్చిన వివరాల ఆధారంగా నిధుల ప్రవాహ నివేదిక తయారు చేయమంటున్న విద్యార్థులు చూడండి. క్యాష్ అంటున్నాడు. క్యాష్ ఇది వర్కింగ్ క్యాపిటల్ స్టేట్మెంట్లో వస్తుంది. డిబెంచర్స్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. స్టాక్ వర్కింగ్ క్యాపిటల్. ల్యాండ్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. బిల్డింగ్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. మెషినరీ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. ఈ విధంగా ఆస్తులు ఏ ఏ నివేదికలో వస్తాయో మనకు తెలియాలి. అదేవిధంగా క్రెడిటార్స్ వర్కింగ్ క్యాపిటల్ స్టేట్మెంట్. బ్యాంక్ లోన్ లాంగ్ టర్మ్ అంటున్నాడు కాబట్టి ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. క్యాపిటల్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. అప్పుల్లో కూడా ఏవి నిర్వహణ మూలధన నివేదికలు వస్తాయి, ఏవి నిధుల ప్రవాహ నివేదికలు వస్తాయో తెలియాలి. ఇవన్నీ ఒకసారి మాత్రం వస్తాయి ఏదైనా నివేదికలో. తర్వాత అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ అడ్జస్ట్మెంట్స్ మనకి 2 సార్లు వస్తాయి విద్యార్థులారా. డ్యూరింగ్ ద ఇయర్ డ్రాయింగ్స్ విత్ ద ప్రొప్రైటర్ ఫర్ పర్సనల్ యూజ్ అమౌంటెడ్ టు 13,000. ఈ యొక్క సొంత వాడకాలు మూలధనం నుంచి తీసివేయాలి. నిధుల ప్రవాహ నివేదికలో నిధి వినియోగం అవుతుంటాయి విద్యార్థులారా. ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ ఆన్ మెషినరీ స్టూడెంట్ రూపీస్ 13,500 ఆన్ 1st January అండ్ అట్ 18,000 ఆన్ December 31st. విద్యార్థులారా, ఈ ఆస్తులపై ఉన్న తరుగుదల ఏర్పాటును మనం కార్యకలాపాల ద్వారా నిధుల నివేదికలో తీసుకోవాలి విద్యార్థులారా. ఇవి ఈ ప్రశ్నలో ఇచ్చిన వివరాలు. వీటి ఆధారంగా ఎలా మనం సొల్యూషన్ చేయాలో చూద్దాం. విద్యార్థులారా, ఇచ్చిన లెక్క ఆధారంగా మనం నిర్వహణ మూలధనంలో మార్పు నివేదిక తయారు చేయాలి. అదేవిధంగా నిధుల ప్రవాహ నివేదిక తయారు చేయాలి. ముందుగా నిర్వహణ మూలధనంలో మార్పు నివేదిక చూద్దాం. ఈ నివేదికలో ప్రస్తుత ఆస్తులను ప్రస్తుత అప్పులు తీసుకుంటాం విద్యార్థులారా. ప్రస్తుత ఆస్తి 1st తేదీ కంటే 2nd తేదీలో ఎక్కువ ఉన్నట్లయితే నిర్వహణ మూలధనం పెరుగుతుంది. అదేవిధంగా January 1st మరియు December 1st మధ్య తేడాను ఒకవేళ ఆస్తి విలువ తగ్గితే నిర్వహణ మూలధనం తగ్గుతుంది విద్యార్థులారా. అదేవిధంగా అప్పుల విషయంలో ప్రారంభ తేదీ అప్పు ముగింపు తేదీ అప్పు కంటే ఎక్కువగా ఉంటే అప్పు పెరిగినట్లు అప్పుడు నిర్వహణ మూలధనం తగ్గుతుంది. ఒకవేళ ప్రారంభ తేదీ అప్పు ముగింపు తేదీ అప్పు కంటే తగ్గితే అది అప్పు తగ్గినట్లు అవుతుంది. అది నిర్వహణ మూలధనం పెరుగుదలకు కారణమవుతుంది విద్యార్థులారా. ఈ ఇచ్చిన లెక్క ఆధారంగా మనం గమనించినట్లయితే నగదు క్యాష్ మనకి January 1st ఉన్నది 1000 రూపాయలు. తర్వాత అది January 1st మనకున్నది
రూ. 2,000 తర్వాత డిసెంబర్ 31కి అది 1,800 అయింది విద్యార్థులారా. కాబట్టి నగదు తగ్గడం వల్ల మన నిర్వహణ. అదేవిధంగా డెటార్స్ రుణగ్రస్తులు ఈ 1 జనవరికి డిసెంబర్ 31కి గ్యాప్ మనం గమనించినట్టయితే పెరిగిన విద్యార్థులారా. ఆ పెరిగిన మొత్తాన్ని మనం పెరుగుదల కాలంలో వేసినాము. తర్వాత స్టాకు 1 జనవరికి డిసెంబర్ 31కి అమౌంట్ని గమనిస్తే తగ్గింది విద్యార్థులారా. ఆ తగ్గిన మొత్తాన్ని మనం తగ్గుదల కాలంలో వేసాము. ఆ తర్వాత దాన్ని టోటల్ చేసాము ప్రస్తుత ఆస్తులు జనవరి 1 మరియు డిసెంబర్ 31 నాటికి. ఆ తర్వాత కరెంట్ లయబిలిటీ తీసుకుంటున్నాం. కరెంట్ లయబిలిటీస్లో క్రెడిటార్స్ విలువ మనం జనవరి 1కి మరియు డిసెంబర్ 31కి గమనించినట్టయితే క్రెడిటర్స్ పెరిగినాయి విద్యార్థులారా, రుణదాతలు పెరిగినాయి. కాబట్టి రుణదాతలు పెరిగితే మనకి ఈ నిర్వహణ మూలధనం తగ్గుతుంది. కాబట్టి మనం దాన్ని తగ్గుదల వరుసలో వేసినాం. ఈ విధంగా కరెంట్ లయబిలిటీస్ కూడా మనం టోటల్ చేసే విద్యార్థులారా 1 జనవరికి మరియు డిసెంబర్ 31కి. ఈ ప్రస్తుత ఆస్తులు మరియు ప్రస్తుత అప్పుల యొక్క మొత్తాన్ని మనం కంపేర్ చేస్తూ నిర్వహణ మూలధనాన్ని తీసుకుంటున్నాం. సో వర్కింగ్ క్యాపిటల్ 1 జనవరికిను డిసెంబర్ 31కి మనం కనుక్కోవడం జరిగింది. ప్రస్తుత ఆస్తుల నుంచి ప్రస్తుత అప్పులు తీసేస్తే వచ్చేది నిర్వహణ మూలధనం. 1 జనవరి అయితే మనకి 14,000 ఉన్నది విద్యార్థులారా. అట్లనే 31 డిసెంబర్కి అది 11,500 నిర్వహణ మూలధనం ఉంది. అదేవిధంగా నిర్వహణ మూలధనం తరుగుదల మరియు పెరుగుదల కాలంలో మనకు టోటల్ కూడినట్లయితే ఇక్కడ మనకి తరుగుదల కాలం ఎక్కువ ఉంది విద్యార్థులారా. నికరంగా తగ్గిన నిర్వహణ మూలధనము 2,500. ఈ 2,500 రూపాయలను మనం 1 జనవరి నుంచి తీసివేయచ్చు లేదా డిసెంబర్ 31కి కూడవచ్చు. సో ఇక్కడ మనం డిసెంబర్ 31కి కూడటం మనం చూసాము. తద్వారా నిర్వహణ మూలధనం 1 జనవరిన మరియు డిసెంబర్ 31న 14,000 రూపాయలు ఉన్నట్లు మనకి గమనిస్తున్న విద్యార్థులారా. సో ఈ విధంగా మనం నిర్వహణ మూలధన నివేదిక తయారు చేసాం. ఆ తర్వాత నిధుల ప్రవాహ నివేదిక చూద్దాం. నిధుల ప్రవాహ నివేదికలో నిధి వినియోగం అయితేనేమో వినియోగాల వైపులో అప్లికేషన్ వైపున, నిధి వనరు అయితేనేమో వనరుల వైపు మనం నమోదు చేస్తాం విద్యార్థులారా. ముందుగా సోర్సెస్ ఏంటి చూడండి. ఇష్యూ ఆఫ్ షేర్ క్యాపిటల్. సో కొత్త మూలధనానికి పాత మూలధనానికి తేడా. అదేవిధంగా ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్, ఇది వర్కింగ్ నోట్ చూస్తాం మనం తర్వాత. నెక్స్ట్ డిక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. పై నివేదికలో మనకు 2,500 తగ్గిన విద్యార్థులారా. ఈ విధంగా కొత్తగా వచ్చిన రైజింగ్ ఆఫ్ లాంగ్ టర్మ్ లయబిలిటీ లోన్స్లో 7,500 పెరిగినాయి. ఆ తర్వాత ఫండ్స్ ఫర్ ఆపరేషన్స్ మనకి వర్కింగ్ నోట్లో చూస్తాం తర్వాత. అదేవిధంగా నికర వర్కింగ్ క్యాపిటల్ డిక్రీజ్ వచ్చి 2,500. ఇవన్నీ నిధి వనరులు విద్యార్థులారా. అదేవిధంగా నిధి వినియోగాల వైపు చూసినట్లయితే పర్చేజ్ ఆఫ్ ల్యాండ్. సో భూమి యొక్క ప్రారంభ నిల్వ మరియు ముగింపు నిల్వ చూసుకున్నట్టయితే తేడా ఉన్నది విద్యార్థులారా. అది మనం కొన్నట్లుగా భావించాలి. ఆ తర్వాత పర్చేజ్ ఆఫ్ బిల్డింగ్, ప్రారంభంలో కంటే ముగింపులో ఎక్కువ ఉంది కాబట్టి ఆ పెరుగుదలను కూడా మనం కొన్నట్లుగా చూపిస్తున్నాము. అదేవిధంగా పర్చేజ్ ఆఫ్ మెషినరీ వర్కింగ్ నోట్ ఇస్తే ఆ వర్కింగ్ నోట్ ఆధారంగా మనం ఎంతలో కొన్నామో మనకు అర్థమవుతుంది విద్యార్థులారా. ఆఖరిగా డ్రాయింగ్స్, యజమాని సొంత అవసరాలకు తీసుకునే మొత్తము నిధి వినియోగం అయిపోతుంది. సో ఓవరాల్గా ఈ నిధుల ప్రవాహ నివేదికను చూసినట్టయితే మనకి ఇది టాలీ అవుతుంది విద్యార్థులారా. అంటే రెండు వైపులా సమానమైన మొత్తం వస్తుంది చూడండి. అటువైపు ఇటువైపు 20,000 రూపాయల మొత్తంతో టాలీ అవుతుంది. ఈ విధంగా నిధుల ప్రవాహ నివేదిక తయారు చేస్తాం. దీనికి సంబంధించిన కొన్ని వర్కింగ్ నోట్స్ కూడా చేయొచ్చు. ఇక్కడ మెషినరీ ఖాతా ప్రారంభ నిల్వ డెబిట్ వైపు ఉంటుంది, టు తెచ్చి నిల్వ అని. అదేవిధంగా క్రెడిట్ వైపునేమో బై తెల్చి నిల్వ ఉంటుంది లాస్ట్లో. దాని మీద ఏర్పాటు చేసిన తరుగుదల ప్రారంభ మరియు ముగింపు మధ్య తేడా. సో ఈ తేడాను మనం తరుగుదలకు తీసుకుంటాం. సో ఈ విధంగా మెషినరీ ఖాతా తయారు చేస్తాం విద్యార్థులారా. తర్వాత మూలధనం ఖాతా చూద్దాం. మూలధనం ఖాతా ప్రారంభ నిల్వ క్రెడిట్ వైపు తీసుకుంటున్నాము 74,000. ఈ సొంత వాడకాలని డెబిట్ చేస్తున్నాము 13,000 రూపాయలు. ముగింపు నిల్వ మనకి లెక్కలు వచ్చిన దాన్ని డెబిట్ వైపు తీసుకుంటున్నాము. ఈ రెండింటి మధ్యన తేడా 13,500. ఇది ఈ సంవత్సరంలో ఆర్జించిన లాభంగా మనం భావిస్తున్నాం విద్యార్థులారా. ఆ తర్వాత
ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ నివేదిక తయారు చేస్తున్నాం. ఈ ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్లో మనకు లాభానికి సంబంధించిన విషయాలు మనకు లెక్కలు ఇవ్వలేదు, కానీ మూలధనం ఖాతా తయారు చేస్తే మనకు వచ్చిన నికర లాభము 13,500 రూపాయలు తీసుకుంటున్నాం విద్యార్థులారా. దానికి ఈ సంవత్సరంలో ఏర్పాటు చేసిన తరుగుదల అంటే ప్రారంభ తరుగుదల మరియు ముగింపు తరుగుదల మధ్య తేడాని 4,500 వస్తుంది. దానిని నికర లాభాన్ని కొడుతున్నాం విద్యార్థులారా. ఈ విధంగా మనకి 18,000 రూపాయలు నిర్వహణ ద్వారా నిధులు మనకు సమకూరినాయి. వీటిని మనం ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్స్లో నిధి వనరుల వైపు తీసుకోవడం జరిగింది విద్యార్థులారా. ఇవి ఈ లెక్కలో మనం గమనించిన వివిధ విషయాలు. ఒక లెక్క తీసుకొని దాని సహాయంగా మనం నిర్వహణ మూలంలో మార్పు నివేదిక తయారు చేయాలి. అదేవిధంగా నిధుల ప్రవాహ నివేదిక తయారు చేయాలి. నిధుల ప్రవాహ నివేదికకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను వర్కింగ్ నోట్ సహాయంతో చూపించాల్సి ఉంటుంది విద్యార్థులారా. ఇంకా మీలో ఎవరైనా మన కామర్స్ ఈబడికి ఛానల్కు సబ్స్క్రైబ్ కానట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వాల్సిందిగా మరొకసారి మీ అందరికీ మనం చేస్తున్నాం విద్యార్థులారా.